రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు ప్లాట్లు కేటాయించే అంశంపై సిఆర్డీఏ మరో ముందడుగు వేసింది. తొలి దశలో 6 గ్రామాల పరిధిలో భూ సమీకరణ పథకం కింద లేఅవుట్ ముసాయిదా ప్రకటన జారీ చేసింది. 6 గ్రామాల పరిధిలో రైతులు ఇచ్చిన ప్లాట్ల ఆప్షన్లపై అభ్యంతరాలను తెలియజేసేందుకు ఆగస్టు 30వ తేదీ వరకు గడువు విధించారు. జారీ చేసిన ముసాయిదా ప్రకటనను సిఆర్డీఏతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఉంచుతున్నట్టు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ తెలిపింది. రైతులకు ప్లాట్లు కేటాయించే ప్రక్రియలో భాగంగా రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ భూ సమీకరణ పథకం కింద లేఅవుట్ ముసాయిదా ప్రకటనను జారీ చేసింది. తొలి దశలో అమరావతి 29 గ్రామాల పరిధిలోని 6 గ్రామాలకు ఈ నోటిఫికేషన్ను జారీ చేశారు. బోరుపాలెం, అబ్బరాజుపాలెం, దొండపాడు, పిచ్చుకపాలెం, ఐనబోలు, శాఖమూరు గ్రామాల్లో రైతులకు ప్లాట్లు ఇచ్చేందుకు సిఆర్డీఏ ఈ ముసాయిదా ప్రకటన జారీ చేసింది. నివాస, వాణిజ్య స్థలాల కేటాయింపు కోసం బోరుపాలెంలో 384.13 ఎకరాలను కేటాయించారు. నివాస స్థలం కోసం 3,82,221 చదరపు గజాల స్థలాన్ని, వాణిజ్య స్థలం కోసం 1,14,067 గజాల స్థలాన్ని సిఆర్డీఏ కేటాయించింది. ఇదే గ్రామంలో 525 ప్లాట్లు నివాస స్థలంగా, 362 ప్లాట్లను వాణిజ్య విభాగంలో కేటాయింపు కోసం రైతులు ఆప్షన్లుగా ఇచ్చారు. అలాగే 12 విల్లాల కోసం కూడా రైతులు ఆప్షన్లిచ్చారు. ఇక అబ్బరాజుపాలెంలో 821 ప్లాట్లు నివాస స్థలంగా, 614 ప్లాట్లను వాణిజ్యం, మరో 14 విల్లా ప్లాట్ల కోసం దరఖాస్తులొచ్చాయి. దొండపాడులో నివాస ప్లాట్లుగా 580, వాణిజ్య ప్లాట్లుగా 262 ఆప్షన్లిచ్చారు. అలాగే విల్లాల కోసం 10 దరఖాస్తులు రైతుల నుంచి వచ్చాయి. పిచ్చుకలపాలెం 805 నివాస, 485 వాణిజ్య, 43 విల్లా ప్లాట్ల కోసం రైతులు ఆప్షన్లిచ్చారు. ఇక ఐనవోలులో 1335 నివాస ప్లాట్లు, 924 వాణిజ్య ప్లాట్లు, విల్లా ప్లాట్ల కోసం 42 మంది ఆప్షన్లుగా ఇచ్చారు. శాఖమూరులో నివాస, వాణిజ్య ప్లాట్ల కోసం 3116 ఆప్షన్లొచ్చాయి. విల్లా ప్లాట్ల కోసం 100కు పైగా దరఖాస్తులు వచ్చాయని సిఆర్డీఏ ముసాయిదా ప్రకటనలో పేర్కొంది. భూ సమీకరణ పథకం లేఅవుట్ ముసాయిదా ప్రకటనను సిఆర్డీఏ కార్యాలయాలతో పాటు గ్రామ పంచాయతీలు, రాజధాని పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఉంచుతారు. ఈ ముసాయిదా ప్రకటనపై అభ్యంతరాలను ఆగస్టు 30 తేదీలోగా తెలియజేయాలని, ఆ తర్వాతే తుది నోటిఫికేషన్ జారీ చేస్తామని సిఆర్డీఏ కమిషనర్ సిహెచ్ శ్రీధర్ ప్రకటించారు. మరోవైపు ఆప్షన్లను తెలియజేసే సమయంలో రైతులు వ్యక్తం చేసిన సూచనలు, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని లేఅవుట్ ముసాయిదాలో మార్పులు చేర్పులు చేసినట్లు సిఆర్డీఏ ప్రకటించింది.